Hello everyone. Uh, Now we'll start looking at the inheritance with an example. Till now we have seen the features of inheritance, how these classes and how we are using these functions and keywords. Now let's see one simple example. We'll take a simple example and we'll apply this inheritance concept. For that, first we have to build a new class. సో ఇన్హెరిటెన్స్ అనేది మనకి టూ క్లాసెస్ మధ్యన లింకింగ్ గురించి మాట్లాడుతుంది కదా. దానికి ముందు మనం ఒక క్లాస్ డెవలప్ చేద్దాం ఫస్ట్. తర్వాత దాన్ని చైల్డ్ క్లాస్లో ఎట్లా మోడిఫై చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ క్లాస్ కాల్డ్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్. ఓకే, ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో నేను క్లాస్ అనేది ఏంటి, ఇట్స్ ఎ కొలాబరేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్. ఇందులో ఒక టూ ఫంక్షన్స్ రాద్దాం అనుకుంటున్నాను. ఏంటిది అంటే ఎడిషన్ ఒకటి, సబ్స్ట్రాక్షన్ ఒకటి. సో దిస్ క్యాలిక్యులేటెడ్ డూస్ టూ ఆపరేషన్స్, టూ ఫంక్షన్స్, దట్ ఈస్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఐ మేడ్ దిస్ మెథడ్ పబ్లిక్ బికాస్ ప్రైవేట్ అయితే కనుక మనం ఈ మెథడ్ని వేరే క్లాస్ నుంచి యూజ్ చేయలేమన్నమాట. అంటే ఈవెన్ చైల్డ్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ ద్వారా నేను దానికి ఓవర్ రైడ్ మెథడ్ కూడా క్రియేట్ చేయలేను. లెట్ మీ షో యూ. సో ఇప్పుడు ఎడిషన్ అనే ఒక మెథడ్ రాస్తున్నాను. అండ్ ఇది వాయిడ్ మెథడ్ కాదు, ఇట్ ఈస్ అ రిటర్న్ టైప్ మెథడ్. బికాజ్ ఎడిషన్ చేశాక వాల్యూ రిటర్న్ చెప్పాలి కదా, అది వాల్యూ రిటర్న్ చేయాలి కదా, ఏంటి అవుట్పుట్ అనేది. సో ఇట్స్ నాట్ ఎ వాయిడ్ మెథడ్. ఐఎమ్ మేకింగ్ ఇట్ రిటర్న్ టైప్. ఇది ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఎడిషన్ అంటే ఏంటి, మనకి ఇన్పుట్ వాల్యూస్ ఉండాలి కదా. మనం ఒక టూ వాల్యూస్ ఇస్తే ఆ రెండింటిని యాడ్ చేసి దాని అవుట్పుట్ చెప్తుంది, రెండు యాడ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది అని. సో దీనికి ఇన్పుట్ కావాలి. సో పారామీటర్స్ డిఫైన్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి ఇన్పుట్స్ అంటే ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. అండర్ స్కోర్ ఇన్పుట్ పారామీటర్ 1 కామా ఇన్ అండర్ స్కోర్ ఇన్పుట్ పారామీటర్ 2. ఓకే, టోటల్ 2 పారామీటర్స్ ఇన్పుట్గా డిఫైన్ చేశాను. అండ్ కంపైల్ చేయగానే మనకి ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఈ మెథడ్కి రిటర్న్ టైప్ ఇంటీజర్ చెప్పాను కానీ ఇక్కడ ఇంకా ఏం రిటర్న్ చేయట్లేదు. సో మెథడ్ నెవర్ రిటర్న్స్ ఏ వాల్యూ అని వస్తుంది. ఎప్పుడైనా ఈ ఎర్రర్ వచ్చిందంటే దానికి రిటర్న్ లేదని అర్థం. సో ఐ హ్యావ్ టు డూ దిస్ రిటర్న్ ఇంటీజర్ వాల్యూ RETUR అండ్ రిటర్న్. ఇట్స్ ఎడిషన్ కాబట్టి నేను ఏం చేస్తాను, ఇన్పుట్ పారామీటర్ వాల్యూని 1ని అండ్ ఇన్పుట్ వాల్యూ 2ని యాడ్ చేస్తున్నాను. ఇన్పుట్ పారామీటర్ 2ని యాడ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ కంపైల్ దిస్, ద ఎర్రర్ ఇస్ గాన్. సో దిస్ ఈస్ ఫైన్. ఓకే, సో ఎడిషన్ function is ready. Addition method is ready with the variables input parameter 1 and input parameter 2. ఇట్లానే నేను ఇంకొక మెథడ్ కూడా రాస్తున్నాను. యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ద క్లాస్, క్లిక్ ఆన్ న్యూ మెథడ్. ఈసారి సబ్ట్రాక్షన్కి రాస్తున్నాను. అగైన్ దిస్ షుడ్ బి ఏ పబ్లిక్ మెథడ్. నెక్స్ట్ దీనికి కూడా రిటర్న్ టైప్ ఉండాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇంటీజర్ అండ్ మెథడ్ నేమ్ ఇస్ సబ్ట్రాక్షన్. అండ్ దీనికి 2 పారామీటర్స్ ఉన్నాయి, సేమ్ లైక్ ఎడిషన్. ఐఎమ్ ఆల్సో టేకింగ్ 2 parameters for this one. Same input parameter 1 comma int underscore input parameter 2, right? ఇట్లా డిఫైన్ చేశాను. ఇవి సేమ్ వేరియబుల్ నేమ్స్ కదా, ఇన్పుట్ పారామీటర్ 1 అండ్ ఇన్పుట్ పారామీటర్ 2 సేమ్ వేరియబుల్స్. నేను ఇక్కడ కూడా యూజ్ చేశాను సేమ్ బఫర్ నేమ్, అండ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ వేరియబుల్స్ ఏంటి, లోకల్ వేరియబుల్స్ అంటారు వీటిని. ఇక్కడ డిఫైన్ చేసిన ఆర్ఎల్స్ ఇక్కడ డిఫైన్ చేసినా కూడా
వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ ఫైనల్ వాల్యూ, ఇన్పుట్ పారామీటర్ 1, ఇన్పుట్ పారామీటర్ 2 లోకల్ వేరియబుల్స్. సో ఏ మెథడ్ కా మెథడ్ ఏం కాన్ఫ్లిక్ట్ అవ్వవు రిపీట్ అయినా కూడా. సో ఈసారి ఏం చేస్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ గివింగ్ రిటర్న్ దగ్గర డైరెక్ట్ సబ్స్ట్రాక్ట్ చేయకుండా ఇక్కడ చేస్తున్నాను. ఇలా చేసి దాన్ని రిటర్న్ చేసి ఫైనల్ వాల్యూని రిటర్న్ చేసిన ఆ రెండింటిని ఒకేసారి అక్కడ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేసిన ఇట్స్ వన్ అండ్ ద సేమ్. ఓకే, ఫైనల్ వాల్యూ అని ఒక లోకల్ వేరియబుల్ తీసుకుని దాంట్లోకి ఈ డివి డివైడెడ్ వాల్యూ డిఫరెన్స్ వాల్యూని పాస్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ దిస్ I have written two functions in this class. Okay, now we'll start using this class. జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేశాను, టూ ఫంక్షన్స్ అండ్ దాంట్లో యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. వాటికి వాల్యూస్ పాస్ చేస్తే అది నాకు రిటర్న్ వాల్యూ ఇస్తుంది. సో దీన్ని జస్ట్ ఒక జాబ్ క్రియేట్ చేసి విల్ సీ హౌ ద క్లాస్ ఈజ్ రన్నింగ్ అండ్ గివింగ్ ద అవుట్పుట్. ఓకే, create a new job. So IKCS calculator, క్యాల్సీ అని పెడుతున్నాను దీని నేమ్. సో ఇప్పుడు నేను క్యాల్సీ డాట్ ఎడిషన్, సి దీంట్లో డాట్ అనగానే దాంట్లో ఉన్న మెథడ్స్ వచ్చినాయి. డాట్ అన్నప్పుడు ఎప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్స్ వస్తాయి. స్టాటిక్ మెథడ్స్ అయితే డబుల్ కాలన్ ఇస్తే ఆర్ స్కోప్ రిజల్యూషన్ ఇస్తే వస్తాయి. దీంట్లో స్టాటిక్ మెథడ్స్ ఏం లేవు కాబట్టి రాలేదు. సో డాట్ ఇవ్వగానే నాకు ఇన్స్టెన్స్ మెథడ్స్ వచ్చినాయి. ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆర్ ఇన్స్టెన్స్ మెథడ్స్ హియర్. ఓకే, సో ఎడిషన్కి ఏంటి ఇన్పుట్స్ ఏం అడుగుతుంది? ఇన్పుట్ పారామీటర్ 1 అండ్ ఇన్పుట్ పారామీటర్ 2 ఆర్ మ్యాండేటరీ పారామీటర్స్. ఆప్షనల్ పారామీటర్స్ అయితే మనకి స్క్వేర్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్పుట్ పారామీటర్ 2కి ఈక్వల్ టు 0 అని చెప్పి నేను బై డిఫాల్ట్ పెట్టేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ పారామీటర్ 2 అనేది డిఫాల్ట్ పారామీటర్ అయిపోతుంది. దాని చుట్టూ దానికి మనకి స్క్వేర్లో చూపిస్తుంది. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ నౌ, see it is showing in a square braces. ఇంతకు ముందు లేదు స్క్వేర్ బ్రాకెట్, ఇప్పుడు వచ్చింది. సో ఈ పారామీటర్ పాస్ చేయకపోయినా పర్లేదు, ఒక ఫస్ట్ పారామీటర్ పాస్ చేసి క్లోజ్ చేసినా సరిపోతుంది, ఎర్రర్ త్రో చేయదు. ఓన్లీ 3 పాస్ చేసా, సెకండ్ పారామీటర్ ఇవ్వలేదు, ఎర్రర్ త్రో చేయట్లేదు. కానీ ఇక్కడ ఈ డిఫాల్ట్ తీసేసాను అనుకోండి, అప్పుడు అది మ్యాండేటరీ పారామీటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే మ్యాండేటరీ పారామీటర్ కాబట్టి సెకండ్ పారామీటర్ నేను పాస్ చేయలేదు కదా, ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్. సో ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చూస్తే, సి ద సెకండ్ పారామీటర్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా చూపించట్లేదు. సో ఐ హ్యావ్ టు పాస్ ద వాల్యూస్. సో ఐమ్ పాసింగ్ 3,4. సో ఇప్పుడు 3,4 అనేది కంపైల్ చేస్తే ఇట్స్ టేకింగ్ దీస్ వాల్యూస్. అండ్ 3,4 ఏమవుతుంది, మెథడ్లోకి వెళ్ళి ఎడిషన్లోకి ఆ రెండు యాడ్ అయ్యి వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. సో ఐ విల్ గెట్ అన్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్. ఆ అవుట్పుట్ని నేను క్యాప్చర్ చేసుకోవడానికి ఐదర్ ఐ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్ ఆర్ ఐ కెన్ పుట్ దిస్ ఫంక్షన్ ఇన్ ఏ ఇన్ఫో లాగ్. బట్ బిఫోర్ దట్, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుందా? ఒకసారి ఇన్ఫోలో వాట్ ఐ విల్ డూ ఇస్ strfmt %1 %1 అండ్ ఆర్గ్యుమెంట్ ఈ ఫంక్షన్ పాస్ చేశాను. ఓకే, 3 and 4 పాస్ చేసిన ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేశాను, ఎడిషన్ని. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వాల్యూ ఏమవ్వాలి, 3 + 4 7 రావాలి. బట్ ఇఫ్ ఐ రన్ దిస్, ఐ గెట్ అన్ ఎర్రర్. ఇదేమంటుంది, ఆబ్జెక్ట్ నాట్ ఇనిషియలైజ్డ్. ఇక్కడ నేను ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు కదా, ఐ డి నాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దాట్. ఇన్స్టాన్షియేట్ చేయలేదు. ఇన్స్టాన్షియేట్ చేయకుండా క్లాస్ని మనం వాడలేం అట్లాగా. అందులో ఉన్న ఇన్స్టెన్స్ మెథడ్స్ని మనం ఇన్స్టాన్షియేట్ చేయకుండా వాడలేం. దాంట్లో ఏదైనా స్టాటిక్ మెథడ్ ఉంటే డైరెక్ట్ ఇది క్లాస్ నేమ్ ఇచ్చి ఇలా స్కోప్ రిజల్యూషన్ ఇచ్చి మెథడ్ సెలెక్ట్ చేసుకుని వాడేయచ్చు. కానీ లైక్ కస్టేబుల్లో ఫైండ్ మెథడ్ ఆర్ కస్టేబుల్లో ఎగ్జిస్ట్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్ డైరెక్ట్గా కాల్ చేసేసుకోవచ్చు, వేరియబుల్స్తో పని లేదు. కానీ ఇలా ఇన్స్టెన్స్ వాటికి మాత్రం కంపల్సరీ వేరియబుల్ ఉండి దీనికి
ఈ క్లాసెస్కి మనం కంపల్సరీ ఇన్స్టాన్షియేట్ చేయాలి. సో న్యూ ఎల్సి. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓ సారీ, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇవ్వాలి కదా, గివెన్ రాంగ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్లాసే ఇవ్వాలి, ఒరిజినల్ నేమ్, అండ్ ఇక్కడ మాత్రమే బఫర్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, నౌ ఐ కెన్ సీ ద అవుట్పుట్. ద అవుట్పుట్ ఇస్ 3 + 4 7. రైట్, క్లియర్గానే మనకి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో ఉన్న సబ్స్ట్రాక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నా. వాట్ ఐ విల్ డూ ఇస్ అగైన్ ఇన్ఫో, మేబీ ఐల్ కాపీ దిస్, పేస్ట్ ఇట్, సబ్స్ట్రాక్షన్ డాట్ సబ్స్ట్రాక్షన్ అని ఇచ్చి మళ్ళీ ఇందులో 3-4 వాల్యూస్ మళ్ళీ పాస్ చేయాలి, మళ్ళీ పారామీటర్స్ పాస్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఎర్రర్ వస్తుంది, రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఈ క్లాస్కి ఆల్రెడీ ఇన్పుట్స్ ఇచ్చేసా కదా 3-4 అని, ఎందుకని మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ? బికాజ్ దీనికి ఇక్కడ మనం పారామీటర్స్ డిఫైన్ చేసాం కాబట్టి, ఈ మెథడ్లోనే పారామీటర్ ఇవ్వాలని ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడే పాస్ చేయాలి. సో సేమ్ వాల్యూస్ అయినా సరే మళ్ళీ పాస్ చేయాల్సిందే. సో 3-4 పాస్ చేస్తే ఇఫ్ ఐ కంపైల్ దిస్, దెర్ ఇస్ నో ఎర్రర్. అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇక్కడ 3 + 4 7 వస్తుంది, ఇక్కడ 3 - 4 ఐల్ గెట్ -1. సో 7 - 1, దిస్ ఇస్ వర్కింగ్ ఫైన్. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, నేను ఈ పారామీటర్ని మళ్ళీ పాస్ చేయాల్సి వస్తుంది 2 టైమ్స్. ఎందుకని మళ్ళీ మళ్ళీ పాస్ చేయడం? నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా ఇన్పుట్. ఆ వాల్యూస్ని ఎడిషను, సబ్స్ట్రాక్షను, మళ్ళీ డివిజన్ ఇచ్చాను అనుకోండి, ఆర్ ఎల్స్ మల్టిప్లికేషన్ కాల్ చేశాను అనుకోండి, 3 × 4 అని మళ్ళీ 3-4 పాస్ చేయాలి. డివిజన్ అంటే 3/4 అని మళ్ళీ ఇవ్వాలి. అట్లా నాకు అట్లా కాకుండా నాకు ఈ క్యాలిక్యులేటర్ ఎలా అంటే, నేను జస్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఒక్కసారి ఇస్తాను, అండ్ తర్వాత ఎడిషన్ కాల్ చేస్తే ఆ వాల్యూస్ యాడ్ చేసి ఇవ్వాలి, సబ్స్ట్రాక్షన్ అంటే సబ్స్ట్రాక్ట్ చేసి ఇవ్వాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇన్పుట్స్ ఇవ్వకూడదు నేను. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ప్రతి మెథడ్కి పారామీటర్ పెట్టుకోకూడదు, మనం గ్లోబల్ వేరియబుల్ పెట్టుకుని వన్ టైం పాస్ చేసుకునేలాగా డిజైన్ చేసుకోవాలి. సో దీనికి కూడా ఈ లోకల్ వేరియబుల్ తీసి I'll directly add this logic here. ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ సిమిలర్గా సేమ్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఐ వాంట్ టు డూ సెండ్ ద పారామీటర్స్ ఓన్లీ వన్స్, ఓన్లీ ఒక్కసారే పారామీటర్ పాస్ చేయాలి. మళ్ళీ ప్రతిసారి మెథడ్ కాల్ చేసినప్పుడల్లా నేను ఇన్పుట్స్ ఇవ్వకూడదు, ఓన్లీ ఒకసారి ఇస్తా నెంబర్స్. వాటి మీదే ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇంకేముంటే అవి అన్నీ దాని మీదే రన్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ నేను ఇన్పుట్స్ ఇవ్వను. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఈ వేరియబుల్స్కి మనము గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. అప్పుడేంటి, వన్ టైం ఇచ్చామనుకోండి వాల్యూస్, ఆ గ్లోబల్ వేరియబుల్ ఆ వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది, త్రూ అవుట్ మెథడ్స్ వాటిని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాను, ఇన్పుట్ వాల్యూ 1, కామా ఇంకొక వేరియబుల్ ఇన్పుట్ వాల్యూ 2. సో టోటల్ 2 వేరియబుల్స్ డిఫైన్ చేశాను, అండ్ దీస్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్స్ని మనం ఏ మెథడ్లో అయినా వాడేయచ్చు, నాట్ లైక్ లోకల్ వేరియబుల్స్. సో ఈ ఇన్పుట్ వాల్యూ 1ని తీసుకుని ఎడిషన్లో పాస్ చేశాను అనుకోండి. ఎడిషన్లో నాకు వచ్చిన పారామీటర్ని పిక్ చేసుకుని దీనికి అసైన్ చేసేస్తున్నాను. ఓకే, తర్వాత ఇన్పుట్ వాల్యూ 2, ఇన్పుట్ వాల్యూ 2 ఈక్వల్ టు ఇన్పుట్ పారామీటర్ 2. ఓకే, ఇట్లా ఇచ్చాను. సో ఇప్పుడు వాల్యూస్ గ్లోబల్ వేరియబుల్లోకి వచ్చేసినాయి. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఎడిషను అట్లానే సబ్స్ట్రాక్షన్ కూడా చేస్తా. ఓకే, అప్పుడు ఈ సెకండ్ దానికి పారామీటర్స్ మళ్ళీ పాస్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఐ విల్ టేక్ ఇట్ ఆఫ్. సో ఎడిషన్లో నేను గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కదా, ఫస్ట్ పారామీటర్స్ రాగానే ఆ పారామీటర్స్ని తీసుకెళ్ళి గ్లోబల్ వేరియబుల్లో పెట్టుకుంటున్నా.
సో అప్పటి నుంచి ఇంకా గ్లోబల్ వేరియబుల్నే వేరే మెథడ్స్లో కూడా వాడేస్తున్నాను అనమాట. సో దట్ ఒకసారి పాస్ చేసిన పారామీటర్ వాల్యూస్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక ఫ్లా ఉంది. ఫస్ట్ విల్ సీ హౌ దిస్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు ఎడిషన్ 3,4 ఇచ్చాను. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ నుంచి నేను పారామీటర్స్ తీసేసాను కాబట్టి దీంట్లో నుంచి ఆ పారామీటర్ పోయినాయి. సో 3 and 4 నేను పాస్ చేయట్లేదు. పాస్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది బికాజ్ ఇట్ డజంట్ నీడ్ పారామీటర్. సో ఇట్స్ గివింగ్ అన్ ఎర్రర్. వీ హ్యావ్ టు రిమూవ్ దోస్ పారామీటర్స్. సో నవ్ ఇట్స్ ఎర్రర్ ఫ్రీ. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే వన్ టైం పాస్ చేస్తే చాలు. 3,4 అప్పుడు నేను వాల్యూ పాస్ చేస్తున్నాను కదా, అదే వెళ్ళి గ్లోబల్ వేరియబుల్లో సిట్ అవుతుంది. సో ఆ వాల్యూసే నాకు సబ్స్ట్రాక్షన్ కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు రన్ చేస్తే సేమ్ 7. 1 second. In addition, I am adding input parameter 1 and input parameter 2. Input value 1 and input value 2. ఇక్కడ నేను ఇన్పుట్ వాల్యూ 2 తీసుకోకుండా ఇన్పుట్ వాల్యూ 1నే మళ్ళీ రిపీట్ చేశాను. లెట్స్ సీ ద సెకండ్ వన్. ఇన్పుట్ వాల్యూ 1 minus input value. Okay. So if I compile this variable, there are two variables now. If I execute now, ఇందాకలాగే మనకి 7 -1 వస్తాయి. దిస్ ఇస్ ఫైన్. అయితే ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను, తర్వాత ఎడిషన్ చేయాలనుకుంటున్నాను ఈసారి. అప్పుడు నాకేం రావాలి అవుట్పుట్? ఫస్ట్ -1 రావాలి, తర్వాత 7 రావాలి. ఆర్ బిఫోర్ దిస్ ఒకసారి ఇందాకది ఎలా పనిచేస్తుందో ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. అండ్ దెన్ విల్ గో ఫర్ ది సెకండ్ టైప్. సో ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఫస్ట్ క్లాస్ ఇన్స్టాన్షియేట్ అవుతుంది. calc is blank here. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనమాట, ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆర్ ఇట్ ఇన్స్టాన్షియేట్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, calc.addition అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ F11, ఇట్ వెంట్ ఇన్ టు ద ఎడిషన్ మెథడ్. అండ్ ఇక్కడ పారామీటర్స్ నేను పాస్ చేసిన వాల్యూస్ 3 and 4 కేమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ టు దిస్ మెథడ్. అండ్ దీని లోపల ఏం చేస్తున్నానంటే నేను ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 అని రెండు గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కదా, ఈ వచ్చిన పారామీటర్ వాల్యూస్ని వాటికి అసైన్ చేసేస్తున్నా. సో ఇన్పుట్ వాల్యూ 1 ఇక్కడ ఏంటి, బ్లాంక్ ఉంది ప్రెసెంట్, బికాజ్ డిక్లేర్ అవ్వగానే అది బ్లాంక్ ఉంటుంది కదా. సో బోత్ ద వేరియబుల్స్ ఆర్ బ్లాంక్. కానీ ఎప్పుడైతే ఎడిషన్ కాల్ అవుతుందో ఆ పారామీటర్ వాల్యూస్ దీంట్లోకి వెళ్ళి సిట్ అవుతున్నాయి. ఓకే, సో నౌ ఇన్పుట్ దీస్ గ్లోబల్ వేరియబుల్స్ గాట్ ద వాల్యూస్ 3 and 4. సో అవే గ్లోబల్ వేరియబుల్స్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఎడిషన్ చేశాను 3 and 4. సో దీని నుంచి 3 and 4 అనేది వచ్చింది. 3 + 4 7 ఈజ్ ద అవుట్పుట్. సో విచ్ వీఆర్ గెటింగ్ హియర్ ఇన్ ద అవుట్పుట్. సో ఇక్కడ 7 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి ఉంది కదా, ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతున్నంత వరకు దీని మెమరీ అలానే ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన గ్లోబల్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూ అట్లానే ఉంటుంది. ఆ లోకల్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూ, అక్కడ లోకల్ వేరియబుల్స్ ఏమున్నాయి ఎడిషన్లో, ఇన్పుట్ పారామీటర్ 1 అండ్ ఇన్పుట్ పారామీటర్ 2 ఆర్ ద లోకల్ వేరియబుల్స్. వాటిల్లో ఉన్న వాల్యూ ఏమో ఈ మెథడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు ఎగ్జిట్ అవుతామో ఇమీడియట్గా ఫ్లష్ అవుట్ అయిపోద్ది వాటిల్లో ఉన్న వాల్యూ. కానీ గ్లోబల్ వేరియబుల్ ఉంది కదా, 2 గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి. అవేంటి, వాటి పేర్లు ఇన్పుట్ వాల్యూ 1 అండ్ ఇన్పుట్ వాల్యూ 2. వాటిల్లో ఉన్న మెమరీ మాత్రం ఈ జాబ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ క్లాస్ ఇది అయిపోయిన తర్వాత, అప్పుడు ఈ జాబ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లష్ అవుట్ అవుద్ది. లేదా మనం ఈ క్లాస్ని ఫోర్స్ఫుల్గా నల్ చేస్తే అప్పుడు దాంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూ బ్లాంక్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా ఆ గ్లోబల్ వేరియబుల్లో వాల్యూస్ అట్లానే ఉంటాయి. అందుకని ఇక్కడ సెకండ్ మెథడ్ మళ్ళీ ఇక్కడ కాల్ చేసినా కూడా అందులో వాల్యూస్ అట్లానే ఉండి ఆ డిఫరెన్స్ వస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ F11 క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు సబ్స్ట్రాక్షన్ మెథడ్. ఇక్కడ సబ్స్ట్రాక్షన్లోకి వస్తే ఇక్కడ మళ్ళీ నాకు ఆ 2 గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇన్పుట్ వాల్యూ 1 అండ్ ఇన్పుట్ వాల్యూ 2. ఇప్పుడు వీటిలో వాల్యూ ఏముంది అంటే ఇందాక పాస్ చేసిన వాల్యూయే ఉంటుంది. సి హియర్ 3 అండ్ దీంట్లో 4, బికాజ్ ఇట్ మెయింటైన్స్ దట్ మెమరీ. మొత్తం ఎగ్జిక్యూషన్, జాబ్ ఎగ్జిక్యూషన్ అంతా అయ్యే వరకు అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఇన్స్టెన్స్ మొత్తానికి ఆ వాల్యూ అట్లానే ఉంటుంది. అదే క్లాస్కి నేను ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఆ ఇన్స్టెన్స్లో ఉన్న వాల్యూ దాంట్లో మెయింటైన్ అవుతుంది.
ఫస్ట్ ఇన్స్టెన్స్లో వాల్యూ దాంట్లోనే ఉంటుంది, సెకండ్ ఇన్స్టెన్స్వి దాంట్లోనే ఉంటుంది. రెండు సెపరేట్గా ఉంటాయి, క్లబ్ అవ్వవు అనమాట. దిస్ టాపిక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఇన్స్టెన్సెస్ టాపిక్. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 డిఫరెన్షియేట్ చేస్తుంది. సో ద రిజల్ట్ ఈస్ -1. సో ఎగ్జిక్యూట్ దిస్, ఈ 7 కింద నాకు -1 వస్తుంది. సో దిస్ ఈస్ ఫైన్, ఎగ్జిక్యూట్ అయింది, 7, 1 వచ్చింది. అయితే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ టైం సబ్స్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నా, తర్వాత ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ సబ్స్ట్రాక్షన్ని కాల్ చేస్తా, తర్వాత ఎడిషన్ని కాల్ చేస్తా ఈసారి. అప్పుడు ఇది రన్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సబ్స్ట్రాక్షన్ ఏమో 0 వచ్చింది. యాక్చువల్ ఏం రావాలి, -1 రావాలి. ఇందాకడ దాన్ని సెకండ్ టైం కాల్ చేసినప్పుడు -1 వచ్చింది, ఇప్పుడు పైన కాల్ చేస్తేనేమో 0 వస్తుంది. ఎందుకు అంటే ఆ గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూ అసైన్మెంట్ జరిగేది ఎక్కడ జరుగుతుంది, ఎడిషన్లో జరుగుతుంది, సబ్స్ట్రాక్షన్లో జరగట్లేదు కదా. సో సబ్స్ట్రాక్షన్ కాల్ అయ్యే టైంకి గ్లోబల్ వేరియబుల్స్ ఎంటీగానే ఉంటున్నాయి, దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ దట్. సో అందుకని ఫస్ట్ ఆ మెథడ్ని కాల్ చేస్తే దాంట్లోకి వాల్యూ ఏం రావట్లేదు. సి ఇఫ్ ఐ రన్ దిస్, ఇఫ్ ఐ గో ఇన్ టు సబ్స్ట్రాక్షన్ మెథడ్, ఇన్పుట్ వాల్యూ 1 అండ్ ఇన్పుట్ వాల్యూ 2 ఆర్ 0, బికాజ్ ఇంకా అసైన్మెంట్ జరగలేదు. అసైన్మెంట్ జరిగే లాజిక్ నేను ఎడిషన్లో రాశాను. అట్లా రాసుకున్నప్పుడు ఎడిషనే ఫస్ట్ కాల్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ని కాల్ చేయకూడదు. బికాస్ ఫస్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్పుట్ వాల్యూ 1 అండ్ ఇన్పుట్ వాల్యూ 2లోకి వాల్యూస్ రావాలి. ఆ తర్వాత ఐ హ్యావ్ టు ప్లే విత్ దట్. అప్పుడు తర్వాత కాల్ చేసినా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ వాల్యూ అది జరుగుతుంది కాబట్టి సబ్స్ట్రాక్షన్ని నేను ఎడిషన్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు కరెక్ట్గానే వస్తుంది వాల్యూ. ఫస్ట్ టైం 0 వస్తుంది, తర్వాత మాత్రం సబ్స్ట్రాక్షన్ సేమ్ మెథడ్ని నేను ముందు తర్వాత కాల్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ టైం 0 వస్తుంది, తర్వాత 7, కానీ తర్వాత మాత్రం కరెక్ట్గా వచ్చింది, బికాజ్ ఆ టైంకి గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ వచ్చింది. ఎక్కడ ఎడిషన్ మెథడ్లో గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ వచ్చింది. సో దోస్ వాల్యూస్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఇన్ ద సబ్స్ట్రాక్షన్ అండ్ ఐఎమ్ గెటింగ్ 3 - 4 -1, దట్ ఈస్ కరెక్ట్. సో ఇట్లా ఫ్లా ఏంటంటే డిజైన్ ఫ్లా అనమాట. ఇట్లాగా ఎప్పుడు మనం ఒక దాంట్లో వాల్యూస్ అసైన్ చేసుకుని ఇంకో దాన్ని చేయడం, అట్లా ఎక్కువ డిజైన్ అలా అప్రోప్రియేట్గా పర్ఫెక్ట్గా ఉండదు. దానికి మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అసైన్మెంట్ అనేది మనం మేబీ ఐదర్ ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే టైంలోనే పెట్టేసుకోవచ్చు, అంటే న్యూ క్రియేట్ చేసే టైంలోనే ఇక్కడ వాల్యూస్ పాస్ చేసేయచ్చు, అట్లా అయినా చేయొచ్చు. లేదా పారామీటర్ మెథడ్, లైక్ సెట్టర్ గెట్టర్ అనే మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి వాల్యూ సెట్ చేయడం లేదా వాల్యూ గెట్ చేయడం చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏమో డైరెక్ట్ ఇన్స్టెన్స్లో క్రియేట్ చేయడం, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే పారామీటర్ అసైన్ చేయడం చేద్దాం, అంటే గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ అసైన్ చేయడం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే చేసేద్దాం, సెపరేట్గా చేయకుండా. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అంటే మనకి ఓవర్ రైడ్ మెథడ్స్లోకి వెళ్తే న్యూ అనేది ఉంది కదా, ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఇన్స్టెన్స్ని మనం ఏ క్లాస్కైనా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇది కాల్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్పుట్ పారామీటర్స్ అనేవి నేను ఇక్కడ డిఫైన్ చేస్తా. ఇన్పుట్ ఇన్పుట్ పారామీటర్ ఇన్పుట్ పారామీటర్ 1 అండ్ ఇన్పుట్ పారామీటర్ 2, రైట్. ఇలా 2 వాల్యూస్ ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. జస్ట్ సెకండ్. సో ఇక్కడ సెట్ చేశాను నేను ఈ వాల్యూస్, అండ్ ఈ లాజిక్ కూడా మనం న్యూలోకి మూవ్ చేసేయాలి. సో ఎడిషన్లో నుంచి నేను ఈ వాల్యూస్ అసైన్మెంట్ అనే లాజిక్ తీసేస్తున్నాను. ఓకే, డైరెక్ట్ పారామీటర్స్ కూడా నేను ఇంకా ఎడిషన్కి పాస్ చేయను. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ లాజిక్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. జస్ట్ ఇది గ్లోబల్ వేరియబుల్ మైనస్ దట్ సెకండ్ వేరియబుల్, అండ్ దిస్ వన్ ఆల్సో యాడింగ్ అప్ ద 2 గ్లోబల్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఈ 2 గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూ తీసుకొచ్చే లాజిక్ ఏమో నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే దాంట్లో పెడుతున్నాను.
సో ఇన్పుట్ వాల్యూ 1 విచ్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ద లోకల్ పారామీటర్ వాల్యూ. అంటే ఈ మెథడ్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. సో సిమిలర్లీ ఇన్పుట్ వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు ద సెకండ్ పారామీటర్, దట్ ఈస్ దిస్. ఓకే, సో ఇప్పుడు క్లాస్ డిక్లరేషన్లో 2 గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ ఎడిషన్లో ఐఎమ్ యాడింగ్ ద గ్లోబల్ వేరియబుల్స్, సబ్స్ట్రాక్షన్లో ఐఎమ్ డివైడింగ్ ద ఐఎమ్ మేకింగ్ డిఫరెన్షియేటింగ్ ద గ్లోబల్ వేరియబుల్స్, అండ్ ఇన్ న్యూ మెథడ్ నేను ఆ గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ తెచ్చుకుంటున్నాను అనమాట ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో అప్పుడు ఇక్కడ లాజిక్ ఎలా చేంజ్ అవుతుందంటే ఈ ఎడిషన్కి ఇంకా పారామీటర్స్ పాస్ చేయాల్సిన పని లేదు, because I have removed the parameters from this. We don't need any parameter here. And then ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే చోట ఎర్రర్ వస్తుంది చూడండి. ఇందక్కడ ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు మనకి ఏం ఎర్రర్ రాలేదు, బట్ ఇక్కడ ఇప్పుడు చూడండి రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హాస్ బీన్ స్పెసిఫైడ్ అంటుంది. ఎందుకంటే నేను న్యూ మెథడ్లో అంటే దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ కంపల్సరీ పాస్ చేయాలని చెప్పి మ్యాండేటరీ పారామీటర్స్ 2 పెట్టాను. కానీ నేను ఇక్కడ న్యూ క్రియేట్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ పాస్ చేయట్లేదు దీనికి, అందుకని ఎర్రర్ వస్తుంది. సో అందుకని మనం యూ కెన్ ఆల్సో సీ దోస్ పారామీటర్స్ హియర్. బ్రేసెస్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ క్లియర్లీ ఆస్కింగ్ న్యూ తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ 2 ఇంటీజర్ పారామీటర్స్, ఈ 2 నెంబర్స్ పాస్ చేయాలని చెప్తుంది. సో ఐ విల్ పాస్ 3,4. ఓకే, ఇప్పుడు కంపైల్ చేస్తే నాకు ఎర్రర్ పోయింది. అండ్ క్లాస్లోకి అండ్ గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ డైరెక్ట్గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడే గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ వెళ్ళిపోతుంది 3 and 4 అనేది. ఆ తర్వాత నేను సబ్స్ట్రాక్షన్ని ఫస్ట్ కాల్ చేసిన, ఎడిషన్ని ఫస్ట్ కాల్ చేసిన, ఏది ముందు కాల్ చేసిన తర్వాత కాల్ చేసిన, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసిన ఐ గెట్ ద సేమ్ వాల్యూ, బికాస్ గ్లోబల్ వేరియబుల్స్లో వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ నౌ 3 minus 4 is -1 and this is 7. దీన్నే మళ్ళీ కాల్ చేసిన ఆర్ మళ్ళీ పైన కింద కాల్ చేసిన ఇట్ ఆల్వేస్ గివ్స్ ద సేమ్ వాల్యూ. అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ అయ్యి అది వాల్యూ తీసుకొస్తూ ఉంటుంది. అండ్ అగైన్ ఐఎమ్ కాలింగ్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ డిఫరెన్స్, తర్వాత ఎడిషన్ మళ్ళీ సబ్స్ట్రాక్షన్. ఎగ్జిక్యూట్ దిస్ -1 7 7 -1. ఇంకా ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అవే వస్తూ ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్స్లో అదే వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది, అండ్ ఈ ఫంక్షన్లోనేమో సేమ్ అదే లాజిక్ రన్ అవుతూ ఉంటుంది. డిఫరెన్స్ ఆల్ ద టైమ్, అండ్ ఎడిషన్లో ఆల్వేస్ యాడింగ్ అప్ ద గ్లోబల్ వేరియబుల్స్. సో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ హియర్. సో దిస్ ఈజ్ ఫైన్ హియర్. అండ్ ఇప్పుడు నాకు ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి, ఇప్పుడు నేను వాల్యూస్ 3 and 4 ఇక్కడ ఫిక్స్డ్గా పెట్టేస్తున్నాను కదా, నాకు తర్వాత చేంజ్ చేసుకోవాలనిపించింది. అంటే 3 and 4కి ఓకే నేను రన్ చేశాను, నాకు -1 7 వచ్చింది, ఫైన్. నేను ఇప్పుడు 10 and 6 చూడాలనుకుంటున్నాను ఆన్ ద వే, ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్. అంటే నేను మధ్యలో ఈ గ్లోబల్ వేరియబుల్స్కి పారామీటర్ సెట్ చేయాలి. సో ఐ నీడ్ టు సెట్ సమ్ వాల్యూ టు ద గ్లోబల్ వేరియబుల్స్. అది పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఏ వాల్యూ పాస్ చేస్తే అదే అవుతుంది. ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు ఏ వాల్యూ ఉంటే అదే రన్ అవుతుంది. మధ్యలో వాల్యూస్ మార్చుకుని మళ్ళీ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసుకోవడానికి లేదు. అలా దానికోసం రావాలి అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ ఏ సెట్ మెథడ్. సెట్ మెథడ్ ఎలా రాస్తాము, యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్, పబ్లిక్, అండ్ సెట్ చేస్తున్నాను కాబట్టి వాయిడ్ అని పెట్టేయచ్చు. రిటర్న్ ఏం అవసరం లేదు కదా, నేను జస్ట్ వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ విల్ రైట్ మేబీ param set. ఓకే, అండ్ ఇన్పుట్ వాల్యూ పాస్ చేస్తున్నాను. వేరియబుల్ పేరు ఐఎమ్ పుట్టింగ్ ఇన్పుట్ param1 అని పెట్టుకుంటున్నాను. సిమిలర్లీ ఇంకొక మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈసారి దీనికి ఇన్పుట్ పారామీటర్ 2, ఇదేమో ఇన్పుట్ పారామీటర్ 1.
సో ఇన్పుట్ పారామీటర్ 1 లోంచి వచ్చిన వాల్యూని నేను ఏం చేస్తానంటే గ్లోబల్ వేరియబుల్కి అసైన్ చేస్తాను. గ్లోబల్ వేరియబుల్ ఏది ఇన్పుట్ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్గా నేను పాస్ చేసిన పారామీటర్. దిస్ ఈజ్ ఎ సెట్ మెథడ్. సో దీనికి రిటర్న్ టైప్ ఏం లేదు, వాయిడ్. నేను జస్ట్ ఈ మెథడ్ని కాల్ చేసి దానికి వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ వచ్చి గ్లోబల్ వేరియబుల్లోకి అసైన్ అయిపోద్ది అనమాట. సో దిస్ వే ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ద గ్లోబల్ వేరియబుల్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ డ్యూరింగ్ రన్ టైమ్ అనమాట. రన్ టైమ్ నేను మార్చుకోవచ్చు. సో ఇన్పుట్ వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ లోకల్ వేరియబుల్ పారామీటర్ 2. ఇన్పుట్ పారామీటర్ 2 దీనికి అసైన్ చేస్తున్నాను. పారం సెట్ పారం 2 సెట్ అని పెట్టుకుందాం. సెకండ్ పారామీటర్ సెట్ పారం 1 సెట్. ఓకే, మెథడ్ నేమ్స్ ఇలా సెట్ చేశాను. సో వీటిని సెట్టర్ మెథడ్స్ అంటాం, సెట్ మెథడ్స్ అన్నమాట, వాల్యూస్ పాస్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్యాల్సీ యూజ్ చేసి క్యాల్సీ డాట్ పామ్ సెట్ అండ్ I'm going to pass the value మేబీ 6 అని పాస్ చేస్తున్నాను ఫస్ట్ దానికి. దీనికి ఒక పారామీటరే కదా కావాల్సింది. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ 1 పారామీటర్. ఇందులో ఏ పారామీటర్ పాస్ చేస్తే అది వెళ్ళి ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్లో సిట్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే పామ్ 2 సెట్, దీంట్లో నేను మేబీ 10 పాస్ చేస్తున్నాను. సో ఇది వెళ్ళి సెకండ్ గ్లోబల్ వేరియబుల్లో సిట్ అవుతుంది. అప్పుడు ఎడిషన్ అవుతుంది, ఏమవుతుంది దీని తర్వాత ఈ పర్టికులర్ 9 అండ్ 10 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత గ్లోబల్ వేరియబుల్లో వాల్యూస్ చేంజ్ అయిపోతాయి ఈ సెట్ మెథడ్తో. ఈ రెండింటి వాల్యూస్ని సెట్ చేసేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఎడిషన్ ఏమవుతుంది, 6 + 10 16 అవుతుంది. సబ్స్ట్రాక్షన్ ఏమో 6 - 10 -4 అవుతుంది. ఇక్కడేమో ఈ రెండు రన్ అయ్యే టైంకి ఏమో గ్లోబల్ వేరియబుల్లో వాల్యూస్ 3 అండ్ 4 ఉంటున్నాయి. సో సబ్స్ట్రాక్షన్ వచ్చి 3 - 4 -1 ఉంటుంది, ఎడిషన్ వచ్చి 7 ఉంటుంది. సో ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బి -1, 7 అండ్ 16 అండ్ -4. If you execute this, -1, 7, 16 అండ్ -4 సేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. సో వీటిని సెట్ మెథడ్స్ అంటాం. అట్లనే మనం గెట్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఈ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో నాకు తెలీదు, కరెంట్ లాస్ట్ గ్లోబల్ వేరియబుల్లో ఏం వాల్యూ ఉందో నాకు తెలియాలనుకోండి. ఏదైనా పార్ట్ ఆఫ్ టైంలో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ సిట్టింగ్ ఇన్ ద గ్లోబల్ వేరియబుల్. అప్పుడు గెట్ మెథడ్స్ లాంటివి యూజ్ చేస్తాం. గెట్ మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పబ్లిక్ ఈ గెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దానికి రిటర్న్ టైప్ ఉండాలి ఇంటీజర్ అండ్ గెట్ పారామీటర్ 1. అండ్ దీనికి ఏం వాల్యూ మనం పాస్ చేయక్కర్లేదు కదా, అదే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అదేం రిటర్న్ చేస్తుంది, ఇన్పుట్ వాల్యూ 1. ఇన్పుట్ ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్లో ఏం వాల్యూ ఉందో అది పాస్ చేస్తుంది. సిమిలర్లీ ఐఎమ్ రైటింగ్ అనదర్ మెథడ్ ఫర్ ద సెకండ్ పారామీటర్. పబ్లిక్ రిటర్న్ టైప్ ఏమో ఇంట్ పెట్టి అండ్ నేమ్ ఆఫ్ ద మెథడ్ గెట్ పారామీటర్ 2 అని పెట్టుకుంటున్నాను. దీనికి ఇన్పుట్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రిటర్న్ మాత్రం అది సెకండ్ గ్లోబల్ వేరియబుల్లో ఏం వాల్యూ ఉందో అది ఇవ్వాలి. వీటిని గెట్ మెథడ్స్ అంటాం. ఇవి వాల్యూస్ని గెట్ చేయడానికి రిటర్న్ టైప్ ఉండి గెట్ చేస్తున్నాయి. ఇదేమో సెట్ మెథడ్. ఇదేమో వాయిడ్, జస్ట్ నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూని తీసుకెళ్ళి అందులో ఉన్న గ్లోబల్ వేరియబుల్కి సెట్ చేస్తుంది. సో ఇది గెట్, అది సెట్. సో ఇప్పుడు గెట్ కాల్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ గెట్ పారామీటర్ 1, ఫస్ట్ పారామీటర్ ఏముంది అని చెక్ చేస్తున్నాను. అలానే గెట్ సెకండ్ పారామీటర్ వాల్యూ ఏముంది అని చూస్తున్నాను. సో ఇది అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని నేను ఎక్కడో చోట క్యాప్చర్ చేసుకోవాలి కదా. ఐదర్ ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోనే పెట్టాలి, ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ ఇన్ఫోలాగ్ టు సీ వాట్ ఈస్ ద అవుట్పుట్. సో ఇన్ఫోలో పెడుతున్నాను. సో దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో తెలుస్తుంది మనకి. క్లోజ్ బ్రేసెస్ and similarly paste it here and close braces, compile.
సో లాస్ట్లో గ్లోబల్ వేరియబుల్స్లో వాల్యూ ఏముంది? లాస్ట్గా నేను పాస్ చేసిన 6 అండ్ 10 కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి 6 అండ్ 10 ఓన్లీ. ఆర్ ఎల్స్ నేను మళ్ళీ మార్చాను అనుకోండి వాటి వాల్యూస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ చేశాను. ఐ మేడ్ ఇట్ 16 అండ్ సమ్ 25 ఇలా వాల్యూస్ మార్చాను. అప్పుడు 16 అండ్ 25 అంటే వాట్ విల్ బి ద సమ్? 30, 36 and 41. And difference will be 4, 9. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ ద డిఫరెన్స్. ఇక్కడ ఎడిషన్ వచ్చింది, ఇక్కడేమో సబ్స్ట్రాక్షన్ వచ్చింది. ఫస్ట్ 3 అండ్ 4తో డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి వచ్చినాయి. సబ్స్ట్రాక్షన్, ఐ షో దిస్ కంప్లీట్లీ. సో ఫస్ట్ ఏముంది? సబ్స్ట్రాక్షన్ ఉంది. వాల్యూస్ ఏమున్నాయి? 3 అండ్ 4. 3 మైనస్ 4 -1. సో 1 వచ్చింది. నెక్స్ట్ ఎడిషన్, వాల్యూస్ ఏమో 3, 4. 3 + 4 7 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం చేశాను? సెట్ మెథడ్ యూజ్ చేసి గ్లోబల్ వేరియబుల్స్లో వాల్యూ చేంజ్ చేశాను. దాని పారామీటర్స్ చేంజ్ చేశాను. క్లాస్కున్న పారామీటర్స్ 6 అండ్ 10 కింద మార్చేశాను. ఆ తర్వాత ఎడిషన్ కాల్ చేశాను. సో 6 అండ్ 10 ఎడిషన్ 16 అండ్ 6 అండ్ 10 డిఫరెన్స్ ఇస్ -4. సిమిలర్లీ 16 అండ్ 25కి మళ్ళీ అప్డేట్ చేశా పారామీటర్స్ని. తర్వాత మళ్ళీ ఎడిషన్ని కాల్ చేశా. ఎడిషన్ ఇస్ 41 అండ్ డిఫరెన్స్ ఇస్ -9. అండ్ దెన్ ప్రెజెంట్ అసలు ఏమున్నాయి పారామీటర్స్ అని తెలుసుకోవడానికి గెట్ మెథడ్ యూజ్ చేశాను టు నో ద కరెంట్ పారామీటర్స్. సో ఇది యూజ్ చేస్తే ఐ గాట్ ద వాల్యూస్ యాజ్ 16 అండ్ 25. అవే కదా నేను పాస్ చేసింది ఇక్కడ. సో ఫైనల్గా గ్లోబల్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ ఏమున్నాయి? అవే ఉన్నాయి. సో దిస్ వే వీ కెన్ యూజ్ ద గెట్ మెథడ్ టు fetch the parameter values, any parameter values that are being used in the class. సో అయితే ఈ రెండు మెథడ్స్ని మనం క్లబ్ చేసి సింగిల్ మెథడ్ కింద రాసేయచ్చు. వీ డోంట్ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ సెట్టర్ అండ్ గెట్టర్. గెట్ ఒకటి సెట్కి ఒకటి గెట్ ఒకటి కాకుండా గెట్ టు సెట్ కలిపి రాసేయచ్చు. దాన్ని యాక్సెసర్ క్లాసెస్ అంటారు. అప్పుడు దాన్ని మనం వాల్యూ సెట్ చేయడానికి వాడచ్చు, కావాలంటే వాల్యూ రిట్రీవ్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. సో ఐ రైట్ దట్ మెథడ్ నౌ. దాని సింటాక్స్ ఇలా ఉంటుంది. పబ్లిక్ వాయిడ్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే అది రిటర్న్ కూడా చేస్తుంది కదా వాల్యూ. సో రిటర్న్ ఉంటుంది. అండ్ ఈ సెట్టర్ మెథడ్కి డైరెక్ట్ param1 అని పెట్టేస్తున్నాను. అండ్ దీనికి ఇన్పుట్ వాల్యూ ఇన్పుట్ అండర్స్కోర్ ఇన్పుట్ పారామీటర్ 1 ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ ఉండాలి. దీనికి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఉండాలంటే గ్లోబల్ వేరియబుల్ ఉండాలి. ఒకవేళ ఏమి వాల్యూ పాస్ చేయకపోతే గ్లోబల్ వేరియబులే దీనికి అసైన్ అయిపోతుంది. ఒకవేళ వాల్యూ ఏమైనా పాస్ చేశారనుకోండి, ఆ వాల్యూని తీసుకెళ్ళి గ్లోబల్ వేరియబుల్కి సెట్ చేయాలి. సో ఐదర్ ఏమి ఇవ్వకపోతే గ్లోబల్ వేరియబుల్లో ఏది ఉంటే అది తీసుకురావాలి, ఆర్ ఎల్స్ వాల్యూ ఉంటేనేమో ఆ వాల్యూనే తీసుకెళ్ళి గ్లోబల్ వేరియబుల్కి సెట్ చేయాలి. సో ఇట్ బిహేవ్స్ లైక్ బోత్ గెట్టర్ అండ్ సెట్టర్. యాక్సెసర్ క్లాసెస్ అంటాం దీన్ని, యాక్సెసర్ మెథడ్స్. సో ఇలా ఉంటుందన్నమాట. నౌ దిస్ ఈస్ a replacement of both set and get. So similarly I'll write for the second parameter also. I'm creating a new method. Sorry, then I'm naming it as param2 and input parameter 2 and global variable kuda input value 2 and ikkada kuda input value 2. It also should return input value 2. Parameter kuda input parameter. So now these two are replacement of this get and set method. So వీటితో పని లేదు ఇంకా. So we can delete get set. These four methods are not required. I'm deleting this. అండ్ ఈ మెథడ్స్ని ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన మెథడ్స్ని నేను జాబ్లో యూజ్ చేస్తాను. సో ద లాజిక్ విల్ చేంజ్ లైక్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ param set, I'll write param1 and similarly ఇక్కడ pam2.
సిమిలర్లీ ఇక్కడ కూడా వాల్యూ సెట్ చేయడానికి ఐ విల్ కాల్ palm1 అండ్ palm2. అండ్ ఇది గెట్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి గెట్ ప్లేస్ లో కూడా ఐ కెన్ యూజ్ ద సేమ్ మెథడ్ palm1 and palm2. So the same method is going to work both like set and get. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సి ఐల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. ఇందాక ఏమొచ్చింది అదే అవుట్పుట్ వస్తుంది. సి -1 7 16 -4 14 -9 16 25 సేమ్ వాల్యూస్. ఇందాక ఏమొచ్చిందో అదే వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్సెసర్ క్లాసెస్. If you want, maybe I'll quickly show it with బ్రేక్ పాయింట్. ఇది ఎలా వాల్యూ సెట్ చేస్తుంది అండ్ ఎలా వాల్యూ తీసుకొస్తుంది. సో విల్ డైరెక్ట్లీ గో హియర్. సో ప్రెసెంట్ ఇక్కడ లైన్ నెంబర్ 9కి వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్లో ఏం వాల్యూస్ ఉన్నాయి? 3 and 4 ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు రీప్లేస్ ద 3 and 4 విత్ 6 and 10. సో ఇక్కడ F11 క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ గెటర్ సెటప్ మెథడ్. లోపలికి వస్తే నేను అక్కడ ఏం పాస్ చేస్తాను? ఇన్పుట్ పారామీటర్ పాస్ చేశాను కదా. సో డిఫాల్ట్ అనేది పనిచేయదు అనమాట. డిఫాల్ట్లో ఏముంది? 3 ఉంది. కానీ ఇక్కడ నేను పాస్ చేసిన 6 ఆల్రెడీ పాస్ చేశాను కాబట్టి ఆ 6 ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. వెన్ దిస్ లైన్ నెంబర్ 3 గెట్స్ ఎగ్జిక్యూటెడ్, గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వాల్యూ 3 రీప్లేస్ అయిపోయి 6 వచ్చేసింది. నౌ హియర్ ఆల్సో ఎవ్రీవేర్ ఇట్ షోస్ 6 అండ్ హియర్ ఆల్సో 6. సో అట్లా వాల్యూ సెట్ అయింది అనమాట. ఇట్ బిహేవ్ లైక్ ఏ సెట్ మెథడ్. సిమిలర్లీ సెకండ్ పారామీటర్లోకి వెళ్ళినా కూడా సేమ్ థింగ్. ఇన్పుట్ వాల్యూ ఏముంది? ప్రీవియస్ వాల్యూ 4 ఉంది. బికాజ్ ఇంత ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. సో ఇన్పుట్ పారామీటర్ 2 ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ లైన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుందో ఇన్పుట్ పారామీటర్ 2 పాస్ చేసాం కదా, అది వెళ్ళి గ్లోబల్ వేరియబుల్లో సిట్ అవుతుంది. 10 విల్ గెట్ సిట్ ఓవర్ రైట్స్ ద ప్రీవియస్ వాల్యూ ఇన్ గ్లోబల్ వేరియబుల్, దట్ ఈస్ 4 రీప్లేస్ అయిపోయి 10 వస్తుంది. సో ఎగ్జిక్యూట్ దిస్, ఇన్పుట్ వాల్యూ ఇస్ 10. సేమ్ యాజ్ రిటర్న్ హియర్. సో ఇట్లా సెట్ చేశాను అనమాట వాల్యూని. అండ్ సేమ్ సెట్ చేసిన వాల్యూస్కే క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. అట్లానే మళ్ళీ వాల్యూ 16 and 25 సెట్ చేశాను. సేమ్ వాల్యూసే ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ జరిగినాయి, 18 and 19. నౌ సీ హియర్ ఐఎమ్ గెట్టింగ్ ద వాల్యూస్. ఇదేమో గెట్టర్ లాగా అనమాట. గెట్టర్ లాగా ఎప్పుడవుతుంది? నేనేం వాల్యూస్ పాస్ చేయకపోతే దెన్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ గెట్ మెథడ్. దానికి ఇన్పుట్ వాల్యూ పాస్ చేస్తే అది సెట్ చేస్తుంది, ఏం పాస్ చేయకపోతే గెట్ చేస్తుంది వాల్యూ. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి చూస్తే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ F11, సి palm1 మెథడ్లోకి వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ ఏముంటుంది? ఐ డి నాట్ పాస్ ఎనీథింగ్ కాబట్టి 0 ఉంటుంది. ఇట్ ఈస్ 0. కానీ గ్లోబల్ వేరియబుల్లో లాస్ట్ యూజ్ అయిన వాల్యూ ఏది ఉంటే అదే ఉంటుంది. లాస్ట్ యూజ్ చేసిన వాల్యూ ఏముంది? 16 ఉంది జాబ్లో. ఇఫ్ ఐ గో ఇన్ టు దిస్ జాబ్, ద లాస్ట్ యూజ్డ్ వాల్యూ ఆర్ 16 and 25. సో ఇక్కడికి వస్తే ఇన్ గ్లోబల్ వేరియబుల్లో ఇట్ విల్ బి 16. సో ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ ఇన్పుట్ వాల్యూ ఉంది కదా 16, ఇక్కడ ఈక్వల్ టు ఏం చేస్తుంది? ఇట్ విల్ డూ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఆల్వేస్ అసైన్స్ దిస్ రైట్ సైడ్ ఆపరెంట్ టు ద లెఫ్ట్ ఆపరెంట్. సో ఇన్పుట్ వాల్యూలో మనకి 0 ఉంది కదా. సో వెన్ ఐ క్లిక్ ఆన్ F10, నౌ see input parameter became 16 because of the default value. డిఫాల్ట్ వాల్యూ నేను గ్లోబల్ వేరియబుల్ పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఉన్న వాల్యూని అది ఆటోమేటిక్గా పారామీటర్లోకి తీసుకుంది. అండ్ ది సేమ్ వాల్యూ ఈజ్ అగైన్ బీయింగ్ అసైన్డ్ హియర్, విచ్ మేక్ నో డిఫరెన్స్, రెండు ఒకటే కాబట్టి. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద సేమ్ వాల్యూ 16 హియర్. సో దిస్ వే ఇట్ ఈస్ గెట్టింగ్ ద మెథడ్. విల్ సీ ద సెకండ్ వన్ ఆల్సో క్విక్లీ. ఇన్పుట్ వాల్యూ 25 ఉంటుంది అండ్ ఇన్పుట్ పారామీటర్ మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి 0 ఉంటుంది. అండ్ ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు దిస్ వాల్యూ విల్ గెట్ రీప్లేస్డ్ ఇంటూ దిస్. ఈ గ్లోబల్ వేరియబుల్ వాల్యూ 25 అనేది వచ్చి లోకల్ వేరియబుల్ ఇన్పుట్ పారామీటర్ 2లో సిట్ అవుతుంది. సేమ్ ఈస్ గెటింగ్ అసైన్డ్ హియర్ ఆల్సో, విచ్ మేక్స్ నో డిఫరెన్స్. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ రిటర్నింగ్ దట్ వాల్యూ. సో దిస్ వే వీ కెన్ యూజ్ దిస్ getter setup method
ఫర్ బోత్ ఫెచ్చింగ్ ద వాల్యూ అండ్ ఆల్సో అసైనింగ్ ద వాల్యూ రెండిట్లాగా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ఫైన్. ఇట్లా మనం ఒక క్లాస్ క్యాలిక్యులేటర్ అనే ఒక క్లాస్ బిల్డ్ చేసాము. దాంట్లో వాల్యూస్ సెట్ చేసి ఇనీషియలైజ్ అవుతున్నప్పుడే వాల్యూస్ని సెట్ చేసి ఆ, వాటికి వాల్యూస్ మారుస్తూ యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఆల్ ఫైన్. అయితే నాకు ఇక్కడ ఇప్పుడు ఎండ్ యూజర్ నుంచి దే దే ఆస్ట్ లైక్ వన్ మోర్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్. ఇందులో మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి కదా, మాకు నెగిటివ్ వాల్యూస్ రాకూడదు, వీ షుడ్ ఆల్వేస్ గెట్ పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ అని అడిగారు. అంటే ఇన్పుట్ వాల్యూస్ ఏమి ఇచ్చినా కూడా దే ఆల్వేస్ వాంట్ టు సీ పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ. అప్పుడు ఏం చేయాలి మనము? ఆ, దీనికి ఏంటంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ లాజిక్ని ఏం మార్చొద్దు అన్నారు. ఈ క్యాలిక్యులేటర్ని ఇలానే ఉంచమన్నారు. ఇంకో క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయమన్నారు. ఆ క్యాలిక్యులేటర్ ఏంటంటే ఇట్ షుడ్ ఆల్వేస్ రిటర్న్ పాజిటివ్ వాల్యూస్ అండ్ ఆల్సో దాంట్లో మల్టిప్లికేషన్ డివిజన్ కూడా యాడ్ చేయమన్నారు. ఓకే, ఇందులో ఓన్లీ ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ మోర్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఎ న్యూ క్యాలిక్యులేటర్. అప్పుడు నేను మళ్ళీ కొత్త క్యాలిక్యులేటర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అందులో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ కూడా ఉండాలి కదా. సో మళ్ళీ ఈ లాజిక్ అంతా మళ్ళీ రాసుకోవాలి. సో ఇట్స్ లైక్ బికమ్స్ ఎ డూప్లికేట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్కి ఉన్న ఫీచర్స్ మొత్తం ఐకేసిఎస్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్లోకి తీసుకొచ్చేస్తాం ఆటోమేటిక్గా. అండ్ ఎడిషనల్గా ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. See this.